ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ అంతా వాటర్లోనే నివసించే ట్రైబల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వెల్కమ్ టు గానా టాక్స్. ఈ ట్రైబ్ పేరు బజావు. వీళ్ళు ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా అండ్ ఫిలిప్పీన్స్ కోస్టల్ ఏరియాస్లో సముద్రంనే వారి నివాసంగా చేసుకుని అక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఈ బజావు ట్రైబ్ ల్యాండ్ మీద కంటే వాటర్లోనే నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళు తయారు చేసుకున్న హ్యాండ్ మేడ్ స్పియర్స్ అండ్ ట్రెడిషనల్ గోగల్స్ ని యూజ్ చేసి ప్రతిరోజు 20 to 30 మీటర్స్ సముద్రం లోపలికి వెళ్ళి అక్కడున్న ఫిషెస్, ఆక్టోపస్ అండ్ వెరైటీ ఆఫ్ స్పీషెస్ ని హంటింగ్ చేస్తారు. ఈ ట్రైబ్ కి ఆక్సిజన్ షార్టేజ్ రెగ్యులేట్ చేసే స్పీన్ అనే ఆర్గన్ మనకంటే 50% లార్జర్ గా ఉంటుంది. దీనివల్ల సముద్రంలో వాళ్ళు 5 to 13 మినిట్స్ వరకు బ్రీత్ ని హోల్డ్ చేయగలరు. అలాగే మనకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకగలరు. వీళ్ళలో ఉండే PDE10A అనే జీన్ వేరియేషన్ వల్లనే ఈ ట్రైబల్స్ బాడీ అక్వాటిక్ లైఫ్ స్టైల్ కి అడ్జస్ట్ అయ్యింది. అంతేకాదు వాళ్ళ పిల్లలకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అండ్ డైవింగ్ ని నేర్పిస్తారు. ఇప్పటికీ బజావో ట్రైబ్ కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు అండ్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా లేదు. కానీ ఇప్పుడు టూరిజం అండ్ డెవలప్మెంట్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళ ఈకో సిస్టమ్ దెబ్బతింటుంది. మన వల్ల ఈ భూమి మీద ఎన్నో అంతరించిపోయాయి. కానీ మన సంతోషాలకి ఇలాంటి డిఫరెంట్ ట్రైబల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ని తప్పక రెస్పెక్ట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి డిఫరెంట్ ట్రైబల్ కల్చర్ గురించి తెలిస్తే కామెంట్లో చెప్పండి.